Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film The Girlfriend Telugu movie review and rating, acted by Rashmika Mandanna, Deekshith Shetty, Raghu Ravindran and other actors etc. Sheila Shaw అనే మూవీ సుశాంత్ గారితో అండ్ మన్మధుడు 2 నాగార్జున గారితో డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. డైరెక్షన్లో 3వ సినిమా. ఆ యాక్టర్ ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్ చేయండి. రాఘుల్ రవీంద్రన్ గారు. ఇంక ఈ మూవీ వచ్చేసి 2 hours 15 minutes రన్ టైము. లాస్ట్ 5 minutes టైటిల్స్ తీగా. ఇంకా మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళే లోపు స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపిస్తుంది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్, రేటింగ్ అసలు మిస్ అవ్వద్దు. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరోయిన్ వచ్చేసి ఇండిపెండెంట్ ఉమెన్. వాళ్ళ నాన్న ఖర్చుతో వేరే ఊరికి వచ్చి ఒంటరిగా ఉండి ఒక హాస్టల్ దగ్గర అలా ఉండి చదువుకుంటుంటుంది. అతనికి ఒక విచిత్రమైన ఒక అబ్బాయి తగిలితే ఎలా ఉంటుంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికంటే ముందు నేను ఒక చిన్న మిస్టేక్ గురించి మాట్లాడతాను. ఎంతమందికి మిస్టేక్ అనిపించింది అనేది ఈ సినిమా పరంగా అనేది చెప్పండి. ఆ మిస్టేక్ ఏంటంటే నాకు అనిపించింది, ఎంతమందికి అనిపించిందో సపోర్ట్ చేయండి మీకు అనిపిస్తే. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ దగ్గర వచ్చేసి హీరో ముద్దు పెడతాడు హీరోయిన్కి తన ప్రేమను వ్యక్తపరచడం కోసం. అది నచ్చకపోతే హీరోయిన్ కొట్టాలి, కానీ నచ్చకపోయినా కూడా భయపడుతూ హీరోయిన్ కొట్టడం గట్రా ఏమీ చేయదు. అలా కొన్ని రోజులు అలా రిలేషన్షిప్లో ఉంటారు. ఇంకా ఆ తర్వాత హీరోయిన్ ఫాదర్తో గొడవ అవుద్ది. ఆ తర్వాత వచ్చేసి పెద్ద గొడవ అయిన తర్వాత ఒక ప్లేస్ దగ్గర హీరో వచ్చేసి హీరోయిన్ కలిసి ఇదంతా మ్యారేజ్ చేసుకుందాం ఇవన్నీ అనుకుంటున్నానని చెప్తాడు. అప్పుడు బ్రేకప్ అని అంటుంది. అదేంటో అర్థం కాదు. అదేదో ఇష్టం లేనప్పుడు ముందే చెప్పచ్చు కదా, తర్వాత చెప్పి ఎందుకు? అదేదో ముందే చెప్తే సరిపోయేది. ఆశలు రేకెత్తించిన తర్వాత నువ్వు చెప్పడం ఏంటో, అదేదో ముందు లేని ధైర్యం తర్వాత ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ఇంకా హీరో వచ్చేసి చాలా అంటే చాలా క్రూరంగా బాగా చేశారు. కానీ ఇందాక నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది సపోర్ట్ చేయండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే మాత్రం కింద కామెంట్ చేయండి. ఇంకా హీరోయిన్ గారు యాక్టింగ్ వచ్చేసి పర్లేదు అనేటట్టుగా ఉంది. మరి గొప్పగా కాదు కానీ డీసెంట్గా ఉంది. క్లైమాక్స్లో మాత్రం ఆ స్పీచ్, ఆ ఎమోషన్, ఆ మ్యూజిక్ బాగా సెట్ అయింది. ముఖ్యంగా వచ్చేసి స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. ఫస్ట్ 40 minutes తర్వాత నుంచి ఫస్ట్ 40 minutes గురించి నెగిటివ్స్లో మాట్లాడదాం. ఇంకా ఈ మూవీ వచ్చేసి మ్యూజిక్ చాలా బాగుంది. ఇంటర్వెల్లో హీరోయిన్ ఎలా అమ్మాయిలు ఎలా నలిగిపోతున్నారు అనేది హీరోయిన్ క్యారెక్టర్ ద్వారా ఒక బాత్రూంలో చిన్న సెటప్ చేశారు. అది బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేనైతే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను ఆ సీన్ వచ్చినప్పుడైతే. అక్కడ మ్యూజిక్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. ఇంటర్వెల్ దగ్గర, బాత్రూమ్ దగ్గర సీన్ దగ్గర అయితే భయంకరంగా ఉంటుంది అనుకోకండి, చాలా ఇంటెన్స్గానే ఉంటుంది ఆ సీను. ఇంక ఈ మూవీ వచ్చేసి ఫైనల్గా మైనస్ వచ్చేసి చాలా స్లోగా ఉంటుంది 45 minutes వరకు. ఆ తర్వాత స్లోగానే ఉంటుంది కానీ ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. ఫైనల్గా రేటింగ్ వచ్చేసి నాకైతే డీసెంట్గా అనిపించింది కాబట్టి 4.2 out of 5 అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.